హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఇవాళ వీడియోలో మా హోటల్ పక్కనే బీచ్లో భారీ భారీగా వచ్చే అలలు, అందమైన ప్రదేశాలు, అంతేకాకుండా కొల్లం టు మున్నార్లో హోటల్, తర్వాత కొల్లం బీచ్ పక్కనే హోటల్, కాస్ట్ ఎంత, తర్వాత డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉన్నాయి ఇవాళ వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి, ఇలా పద్మనాభ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత త్రివేంద్రంలో అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళామనేసి. కన్యాకుమారిలో కూడా అమ్మవారి దర్శనము, అలా తర్వాత వివేకానంద రాక్స్ అన్నీ చూసుకునేసి కన్యాకుమారి నుంచి కొల్లం బయలుదేరేసి ఇదిగోండి కొల్లం హోటల్కి అయితే వచ్చాము. కన్యాకుమారి నుంచి కొల్లం 100 కిలోమీటర్స్ అలా ఉంటుందంట అండి. గంటన్నర జర్నీ అలా పడిందనమాట. ఇంకైతే మేము కొల్లంలో రూమ్కి వెళ్తున్నాము. మా ఫేసులు చూడండి, అందరి ఫేసులు వాడిపోయినట్టుగా అలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వివేకానంద రాక్స్ వెళ్ళాం కదండి కన్యాకుమారిలో, అక్కడ ఎక్కువగా ఈదురుగాలులు అలా ఉంది. ఎందుకంటే అదంతా సముద్రం కదండి, అందుకనేసి అందరము చాలా టైము అక్కడ అంటే గంటన్నర టైం స్పెండ్ చేసినా ఎక్కువసేపు నిలబడుకోవడము, లైన్లో వెళ్ళేటప్పుడు లైన్లో వెళ్ళడము, వచ్చేటప్పుడు ఎక్కువగా రష్ ఉండబట్టి లైన్లో రావడము, అలా ఉండబట్టి అందరము చాలా అలసిపోయాము. మళ్ళీ దగ్గర గంటన్నర 2 గంటలు అక్కడ నుంచి వివేకానంద రాక్స్ నుంచి మళ్ళీ ఇలా కొల్లంకి వచ్చేసరికి దగ్గర 1.5-2 గంటలు జర్నీ పట్టేసరికి అందరము అలసిపోయామండి. ఇప్పుడు ఫస్ట్ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి వెళ్ళాలి. ఇంకా కొల్లంలో రూమ్ అయితే సూపర్గా ఉందండి. ఎందుకంటే బీచ్ పక్కనే హోటల్ అనమాట, 5 స్టార్ హోటల్. చాలా మంచి వ్యూ కనిపిస్తుంటుంది అనమాట. మనం హోటల్ రూమ్లో విండో ఓపెన్ చేయగానే ఇంకా రూమ్కి వెళ్ళంగానే ఎలాగో మీకు రూమ్ టూర్ అనేది షేర్ చేస్తాను. రూమ్ కాస్ట్ కూడా అండి 12 అవర్స్కి 10K అంటండి. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. ఇంకా కేరళ ట్రిప్లో సెకండ్ డే అండి. ఫస్ట్ డే వచ్చేసి కన్యాకుమారిలో స్టే చేసాము. సెకండ్ డే వచ్చేసి ఇదిగోండి కొల్లంలో స్టే అనమాట. కొల్లం బీచ్ సూపర్గా ఉంటుందని చెప్పారండి చాలామంది. మీరు ఎవరైనా వెళ్ళింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కొల్లంలో బీచే కాకుండా ఇంకా ఏవైనా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే చాలా లేట్ అవుతుంది కదా అనేసి ఎర్లీ మార్నింగే బీచ్కి వెళ్దామని ఫస్ట్ అయితే ఇదిగోండి రూమ్లోకి వెళ్తున్నాము. కొల్లం ఇదేం హోటల్ పేరేంటి? ఏదో వెల్కమ్ టు కొల్లం. చాలా బాగుంది, దగ్గర ఉందనేసి తీసుకున్నాము. రండి చూపిస్తాం. ఇక్కడ ఇలా ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్, ఇది వచ్చేసి వార్డ్రోబ్ అనమాట. నెక్స్ట్ ఇలా డబుల్ బెడ్స్, తర్వాత టీవీ, ఇది ఒక పెద్ద అద్దం. హాయ్, లైట్ కూర్చోడానికి చాలా స్పేసీగా సూపర్గా ఉంది. ఇక్కడ అనమాట సముద్రము. ఇక్కడ సముద్రం కనిపిస్తుంది. కనిపిస్తుంది సముద్రం, మనమే కనిపిస్తున్నాం. మనమే కనిపిస్తున్నట్టున్నాం. ఇదిగోండి సముద్రం. అదంతా సముద్రం, బీచ్ అనమాట. బీచ్ పక్కనే ఉంది ఏదో హోటల్ పేరు, బీచ్ హోటల్ రిసార్ట్స్. చాలా బాగుంది. ఇది మేము తీసుకుంది 7th ఫ్లోర్, 6th ఫ్లోర్. నైట్ కూడా అయినా సరే కనపడట్లేదు, కానీ మార్నింగ్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది షేర్ చేస్తాను. అంతేకాకుండా రేపు వచ్చేసి కొల్లంలో ఏమేమి ఎంజాయ్ చేస్తామని మీతో షేర్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం? డిన్నర్కి వెళ్తున్నాము. రండి, అక్కడ ఏమేమి మెనూ ఉంది అంత చూపిస్తాం. రండి. కొల్లంలో బీచ్ పక్కన హోటల్లో ఇవాళ డిన్నర్ ఎలా ఉందో కొల్లంలో బీచ్ పక్కన హోటల్లో డిన్నర్ ఎలా ఉందో చూద్దాం. రండి, పదండి. అన్నీ ఉంటాయి ఈ 5 days. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్, పోల్కా, చపాతి, పూరి అన్నీ ఉంటాయి. అవర్ చాయిస్ వాట్ టు ఈట్. నాకు ఇందాక లిఫ్ట్ నచ్చింది. లిఫ్ట్ నచ్చిందా? లిఫ్ట్ చాలా బాగుంది కదా. కదా, ఏదిరా? ఇది 7th ఫ్లోర్ పైకి వెళ్తుంది కదా. ఇది కూడా పైకి వెళ్తుందా? ఈ హోటల్ పేరు వచ్చేసి ఏంట్రా? క్యులాన్ బీచ్ హోటల్. బీచ్ పక్కనే కనుక బీచ్ హోటల్ అంటండి. ఇక్కడ మాత్రం రాండి, బాగుంది. ఇంకా ఫుడ్ వెళ్ళేసి చూస్తాం. అన్నీ బాగుంది. పైసా కూడా ఎక్కువ, 10K అంట.
అదే మనం అంతా గ్రూప్ వైజ్ గా వచ్చిందారా అవును, ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే బీచ్ పక్కనే కదా, మ్మ్. తప్పులేదు. ఆయన ఓషన్ బీచ్ కూడా ఉంది కదా. డ్రాగన్ బీఫ్ మాకు తెలీదు. బీఫా అమ్మ బాబాయ్. కోసి ఆలు చాట్, సలాడ్, ఇక్కడంతా ఇవి పరోటా. ఇది ఇది పాస్తా. ఇవన్నీ ఓన్లీ వెజ్. అరే ఆ డ్రైవ్ నాన్ వెజ్ ఉంది. అంతే, ఇంకా వెళ్ళి తిందాం. చాలా వైట్ వైట్గా ఉంది. ఇది వచ్చేసి చికెన్ సూప్. మరి చాలా లైట్గా వేసుకుంది మా మమ్మీ. ఫిష్ వేసుకున్నావా? నేను ఒకటి తెస్తా ఉన్నా. ఇదిగోండి ప్లేట్ నిండా ఇదే. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇదే హోటల్లో ఇదిగోండి ఒక చిన్న స్టోర్ ఉందండి. ఇది క్లాతింగ్, తర్వాత ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, తర్వాత బ్రాస్ పూజ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాం, కానీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, కానీ ఏమీ పర్చేజ్ చేయలేదండి. ఇలాంటి విగ్రహాలన్నీ నా దగ్గర బోల్డ్ ఉన్నాయి కదండి, అందుకనేసి ఊరికే చూస్తున్నాను. డిజైన్స్ అంతా చాలా బాగున్నాయండి. ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఇయర్ రింగ్స్, తర్వాత జ్యువెలరీ, ఇలా పర్ల్స్ వచ్చినట్టుగా అలా బాగున్నాయి. కాస్ట్ మరీ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను కానండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ వచ్చి చూడండి, బ్లూ కలర్లో అలా డిజైన్ వచ్చినది 450 అలా ఉన్నాయండి. నేను ఎక్కువగా ఇలాంటివి వాడను కదా అని చెప్పేసి తీసుకోలేదండి. ఇవి 1 గ్రామ్ గోల్డ్ కాదంటండి, నార్మల్ జ్యువెలరీ అని చెప్పారు. అవి కూడా 1800 అలా ఉన్నాయండి. నేనైతే ఎక్కువగా యూజ్ చేయను కదా అన్నట్టుగా తీసుకోలేదండి. అంటే పిల్లలకి ఎందుకు బాగుంటాయండి కదా. అమ్మో ఏదైనా సెలెక్ట్ తీసుకుందాం అనుకుంటే తీసుకోమ్మా అంటే నాకేమొద్దమ్మా అని చెప్పింది. ఊరికే కొంచెంగా డిజైన్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా అమ్మలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. బాగుంది కదా. చాలా బాగుంది. ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి. సిల్వర్ జ్యువెలరీ. ఉదయాన్నే బీచ్ చూడాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యామండి. ఇంకా తెల్లవారలేదనమాట, ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నట్టుగా ఉంది. మా రూమ్ నుంచి విండోలోంచి చూడండి బీచ్ ఎంత అందంగా కనిపిస్తుందో. మేమందరం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి. ఎక్కువగా టైం లేదనమాట, ఒక గంటన్న బీచ్కి వెళ్ళేసి టైం స్పెండ్ చేసిన తర్వాత మున్నార్కి వెళ్ళాలండి. కొల్లం టు మున్నార్ దగ్గర దగ్గర 5-6 గంటల జర్నీ టైం పడుతుందని చెప్పారు. అందుకనేసి ఎంత ఎర్లీగా వెళ్తే అంత మేలు, లేకుంటే కనుక ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. అందుకని ఎర్లీగా బీచ్ దగ్గర కాసేపన్నా టైం స్పెండ్ చేయాలనేసి ఇదిగోండి అందరము తెల్లవారక ముందే లేచి రెడీ అయ్యేసి ఇక్కడ బయలుదేరుతున్నాము. ఇక్కడ నేను ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ వేర్ చేశాను చూడండి, అవి నాకు అంతగా ఉంటవండి. ఎక్కువగా అలర్జీ అలా వస్తుంటాయి అనమాట. ఏమంటే డ్రెస్సెస్ మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనేసి అమ్ము చెప్పింటే వేసుకున్నాను.
ఇంకా ఈ డ్రెస్సెస్ గురించి నేను ఇంటికి వెళ్ళాక ఒక సపరేట్ వీడియోని షేర్ చేశాను. మీరు చాలామంది అడుగుతున్నారు. ఈ ట్రిప్‌లో నేను వేసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ కొన్ని మింత్రాలో తీసుకున్నాను, కొన్ని ఆన్‌లైన్‌లో తీసుకున్నాను, కొన్ని ఇన్‌స్టా పేజ్‌ల ద్వారా తీసుకున్నాను. అవన్నిటి లింక్స్ నేను సపరేట్‌గా ఒక వీడియోని షేర్ చేస్తానండి. ఇంకా ఇప్పుడైతే మేమందరం బయలుదేరుతున్నాము. బీచ్ అంటే అది ఎవరికి ఇష్టం ఉండదండి కదా! నాకైతే ఫస్ట్ టైం అండి జీవితంలో ఇలా ఒక సముద్రాన్ని దగ్గర నుంచి చూడడము, ఇలా బీచ్‌ని దగ్గర నుంచి చూడడము ఫస్ట్ టైము. ఫస్టే అలా మహాసముద్రాన్ని, ఓషన్‌ని చూడడము నా అదృష్టమని కన్యాకుమారిలో నా అదృష్టమని భావిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా కొల్లంలో హోటల్‌కి ఎదురుగానే బీచ్‌ని చూడడము అది కూడా ఒక లక్ అదృష్టమని అనుకుంటున్నానండి. ఇదిగోండి మేము స్టే చేసిన హోటల్ ఇదే అనమాట. ఇంకా ఆ ఎదురుగా కనిపిస్తున్నది బీచ్. నేనైతే నైట్ కూడా అండి దగ్గరికి ఒక గంట సేపు అలా విండో దగ్గరనే కూర్చొనేసి టైం స్పెండ్ చేశాను. ఎక్కువగా కనపరాకపోయినా కానీ విండోలోంచి అలాగనే దగ్గర నుంచి మనం చేతులు పెట్టేసి దగ్గర నుంచి చూస్తుంటాం చూడండి, అలా చూస్తూ ఎంజాయ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్దామా అని అనుకుంటే ఇదిగోండి బీచ్కి అయితే వచ్చేసాము. భారీగా అలలు అనేది వస్తున్నాయండి. పైగా ఇక్కడ మనం నడిచే ఫ్లోర్ని చూడండి, ఇసుక అంతా కూడా అది కొంచెం వాల్గా ఉందండి. ఆ అలలు అనేది డైరెక్ట్గా భారీ అలలు అనేది మనకు మీదకి వచ్చినట్టుగా అలా ఉన్నాయి అన్నమాట. కొన్ని చోట్ల బీచ్లో, గోవా అట్లా బీచ్లో ఇలా అయితే ఉండదంటండి. ఇక్కడ ఎక్కువగా భారీగా అలలు వస్తున్నాయని పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం భయపడుతున్నారు. నాకు నీళ్ళంటే భయం ఎక్కువగా ఉంటుంది కనుక నేనైతే దూరం నుంచే అలా చూస్తూ ఉన్నాను. కానీ పిల్లలు కొంచెం అలలు ఇలా వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళేదానికి చూస్తూ ఉన్నారు. అసలు అలలు ఆ సౌండ్ చూసారండి, నాకైతే ఒళ్ళు పులకరించిపోయింది, ఒళ్ళు జలదరిస్తుంది అనిపించింది అనమాట. అంత దగ్గర నుంచి అలా సముద్రాన్ని చూస్తూ ఉంటే, అలాగే ఇలా అలలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు ఎంతమంది ఇలా బీచ్ దగ్గర ఎంజాయ్ చేసిన తప్పకుండా కామెంట్ చేయండి. అంతే. చిన్ని జాగ్రత్త. ఎంత డీప్ ఉండదు. ఎనికి రాండి విష్ణు. పెద్దవి భారీ అలలు వస్తున్నాయి. చూస్తూ ఉండాలని. ఇలానే బీచ్ని చూస్తూ చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి రెడీ అయ్యామండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మున్నార్కు బయలుదేరాలి. ఇక్కడ కొల్లం టు మున్నార్ దగ్గర 250 కిలోమీటర్లు అలా వస్తుందంటండి. ఇంకా జర్నీ అంటారా దగ్గర 5-6 గంటలు టైం పడుతుందంటండి. ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉండొచ్చు అని చెప్పారు. ఇంకా నేనైతే ఇలా విండో దగ్గర నుంచి అలాగనే బీచ్ని చూస్తూ ఉన్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామని చెప్పొచ్చండి. చూస్తూ ఉన్నాను, ఏదో దగ్గరగా అద్దములు లేదేమో ఎదురు ఉన్నదేమో అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. ఇలా బీచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ మున్నార్లో కలుద్దాం. ఇంకా రూమ్ కూడా అంతా వెక్కి అంతా చేస్తున్నాము. అయితే ఎల్లో వేసుకుంది. ఇదిగోండి లగేజ్ బ్యాగ్స్. ఇక్కడైతే ఇదిగోండి అమ్మ ఎల్లో కలర్ అది వేసుకుంది, నేనైతే ఇలా గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇట్లాంటివి అయితే చాలా బాగుంటాయండి. ఇదైతే నేను ఇక్కడ మింత్రాలో తీసుకున్నాను. లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ సిరీస్లో వేసుకునేటివన్నీ కదమ్మా. ఒకటి చాలు. అది అవేమి
బాగుందమ్మా. కొల్లంలో బ్రేక్ఫాస్ట్ చేసి మున్నార్కి అయితే బయలుదేరామండి. దగ్గర దగ్గర ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నిందండి. అలాగనే వర్షం కూడా స్టార్ట్ అయ్యేటట్టుగా మబ్బుగా మూడంగా అలా ఉన్నింది. మున్నార్ ట్రిప్ చాలామంది వెళ్ళొచ్చుంటారు. వెళ్ళొచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇదిగోండి మా వెహికల్ అయితే ఇలా వెళ్తూ ఉంది. ఇంకా మధ్యలో అయితే అరిటాకు భోజనం చేసామండి. చాలా కమ్మగా ఉన్నింది. మామూలుగా అయితే కనుక ఈ ట్రిప్లో ఎక్కువగా స్పైసీనెస్ లేదు అని చెప్తున్నాను కదండి. ఇక్కడైతే కడుపు నిండా కొంచెం కారంగా చాలా బాగుందండి. ఇంటి ఫుడ్ తిన్నట్టుగా అనిపించింది అనమాట. అందరము మీల్సే తీసుకున్నామండి. ఎందుకంటే రోజు పుల్కా పరోటా అనేసి అవి ఇవి తినేసరికి మాకైతే ఈ అరిటాకు భోజనం చాలా కమ్మగా ఉందనిపించిందండి. మధ్యలో ఇలా అరిటాకు భోజనం తినేసి మళ్ళీ ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళామో లేదో అండి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. మున్నార్ రోడ్లు కూడా కొంచెం ఘాట్ రోడ్లుగా అలా ఉన్నాయి కదండి. అయినా ఎక్కువ భయం అనిపించలేదు. ఊటీకి వెళ్ళినప్పుడు కొంచెం ఘాట్ రోడ్లు ఎక్కువగా ఉండబట్టి దేవుడా అనుకుంటూ భయపడ్డాం నేను అమ్మోందు. కానీ అంత ఘాట్ రోడ్లు లేవు కానీ అండి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నిందండి. మేము 5-6 గంటలలో వెళ్తాము అనుకుంటే మాకు దగ్గర దగ్గర 10-11 గంటలు జర్నీ టైం పట్టిందనమాట. విసుగు వచ్చేసింది అసలుకి. ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయింది. వాతావరణం చాలా కూల్గా ఉన్నిందండి వెదర్ అయితే. ఇంకా మున్నార్లో ఎలా ఉంటుంది, ఎక్కువగా టీ ఎస్టేట్స్ అలా ఉంటాయి కదండి. ఆల్రెడీ ఊటీలో చూసాము, ఇక్కడ కూడా చూద్దాము అనుకుంటూ ఎంతో ఆశతో బయలుదేరాము. అక్కడ కూడా అలాగనే వర్షం పడుతుందా, మా ట్రిప్ ఎలా ఉంటుందా అనుకుంటున్నాము. ఇదిగోండి ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో చూడండి. ఎందుకంటే ఎక్కువగా సింగిల్ రోడ్ అలా ఉండడం వలన ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఉండింది. ఇంకా మున్నార్కి వెళ్ళే దారిలో మధ్యలో ఇలా వాటర్ ఫాల్స్ వస్తాయి చూడండి. అక్కడ ఆగి బాబు అయితే మాత్రం ఐస్ క్రీమ్ తీసుకుంటే 1 అడిచాను అనమాట. వాతావరణం ఇలా కూల్గా ఉంటే మళ్ళీ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని చెప్పేసి ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత ఫోటోలు దిగి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఈ ట్రిప్లో ఎక్కడ చూసినా మామిడికాయ సీజన్ కనుక మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం వేసి, తర్వాత పైనాపిల్ కూడా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. పైనాపిల్ కూడా ఉప్పు కారం వేసి, లేకుంటే సలాడ్ టైపు, లేకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేసి కూడా ఇస్తున్నారు. చాలా బాగున్నాయండి. ఇక్కడైతే నేను ఇదిగోండి 2 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. తర్వాత ఇంకొక కప్పు అమ్మ వచ్చేసి పైనాపిల్ ముక్కలు ఉప్పు కారం వేసి తీసుకునేసి ఇంకా ఎట్టకేలకు రూమ్కి అయితే వచ్చామండి. బాగున్నా సిమెంట్ టీ. మున్నార్లో అయితే నేను తీసుకున్న రూమ్ వచ్చేసి క్లౌడ్స్ వ్యాలీ అండి. రూమ్ చూపిస్తానండి. ఇదిగోండి రూమ్లోకి రాగానే ఇటువైపు కబోర్డు వార్డ్రోబ్, అలాగే ఇటువైపు బాత్రూమ్, తర్వాత ఇట్లా మన లగేజ్ పెట్టేసుకోవడానికి ఫర్నిచరు, తర్వాత డబుల్ బెడ్, ఇలా 2 సోఫాలు, అలాగనే డైనింగ్ ఏరియా, తర్వాత ఇక్కడేమో కాఫీ కౌంటర్. నీకు ఇష్టమైన కాఫీ కౌంటర్. ఇక్కడేమో మార్నింగ్ ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. చాలు, ఎందుకంటే 2 days ఉండాలి కదా మనము. సో మనం లిటరల్లీ అండి మార్నింగ్ 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే గైడ్ చెప్పాడు తొందరగా బయలుదేరితేనే మేలు 6 hours వెళ్ళొచ్చు అనేసి. అన్నట్టుగానే మేము తొందరగానే బయలుదేరాం అనుకున్నాం కానీ అండి ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఇప్పుడు ఎంత అయిందమ్మో టైము? ఇప్పుడు 8 అయింది. 8 అయిందంటే మనం వచ్చి ½ an hour అయిందన్న. 7:30 దగ్గర అండి. 10 గంటలు అంటే మధ్యన ఒక 2 గంటలు భోజనానికి అలాగనే కొంచెం అలా ఆపారు కదా. 8 గంటలు టైం పట్టిందండి. సింగిల్ రోడ్ అనమాట. పైగా ఎక్కువ ట్రాఫిక్ ఉన్నింది. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ అందరూ వస్తుంటారు కనుక ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉన్నింది. అందుకే ఎక్కడికి మామూలుగా అయితే కనుక 6 గంటల రావచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం మార్కెట్ అందుంది, షాపింగ్ కూడా చేయొచ్చు అన్నారు. వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకా ఏం షాపింగ్ చేస్తాము, హ్యాపీగా ఇప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టేసుకునేసి వెళ్ళి భోజనం చేసి తలస్నానం చేసి పడుకొని రేపు పొద్దున సైట్ సీయింగ్కి వెళ్ళాలి. ఇంకా మున్నార్లో ఏ ప్రదేశాలు చూస్తామనేసి నెక్స్ట్ మార్నింగ్ అనేది షేర్ చేస్తాను. అంతవరకు హ్యాపీ గుడ్ నైట్, గుడ్ డ్రీమ్స్. తిందాం దా, అన్నీ చూద్దాం దా ఏమేమి ఉన్నాయో. ఇంకా ఎవరు రాలే కాబట్టి
ఫస్ట్ ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చా నేను. సలాడ్ ఫ్రూట్స్, రైస్, కడాయి కిచిడి, ఇది కడాయి కిచిడి, ఇది కిచిడి, మటన్, పన్నీర్ మటన్, వెజ్ కోల్హాపురి, ఈ పేరు పిండి మసాలా, పాస్తా, ఇది ఆలు 65, రోటీ, అది సూపు, 2 రకాల సూప్లు, ఇవంతా ఇవి. కోకోనట్ తాలింపు, ఇక్కడ కోకోనట్ తాలింపు, పచ్చి కొబ్బరి తాలింపు, హెల్పింగ్ కేరళ స్టైల్. ఏ కర్రీ చూసినా కూడా ఎక్కువ పచ్చి కొబ్బరి వస్తుంది, కొంచెం స్వీట్నెస్ వస్తుంది. మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, ఇక్కడైతే కొంచెం సప్పగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ అదేంటి, ఇదంతా చికెన్, నాన్ వెజ్ డ్రాగన్ ఫిష్ అంటారు. డ్రాగన్ ఫిష్. నేనైతే పిండి మసాలా, అట్లాగనే రోటీ, వెజ్ కోల్హాపురి, సమ్ కిచడి, ఆలు, రైస్, అప్పడ, పన్నీర్ అని తిను, ఒక ముద్ద తిను. స్పైసెస్ తక్కువ, అందుకే టిక్ వేసుకొని మ్మ్. వీళ్ళిద్దరు నాన్ వెజ్.